ఒక రాష్ట్రానికే పరిమితం చేయలేం. ఎందుకంటే హైదరాబాద్ బేస్డ్‌గానే మీరు చాలా కాలంగా అది కొనసాగుతోంది. మీ రాజకీయ ప్రస్థానం కావచ్చు, లేకపోతే సినిమా ప్రస్థానం కావచ్చు. తెలంగాణలోన మార్పు జరిగింది మీరు చూసారు దగ్గర నుంచి. ఎలా ఉందంటారు? మీరు మీ అబ్జర్వేషన్‌లో ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ఎలా కొనసాగుతుంది? మీ అబ్జర్వేషన్‌లో ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వల్లే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిగతా నాయకులంతా ఉన్నా కూడా వీళ్ళందరినీ తీసుకురావటం, అతని స్పీచెస్ కానీ, మీడియా మేనేజ్మెంట్ కానీ, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ, ఆ స్లోగన్స్ కానీ, ఐ డోంట్ నో ఎవరున్నారో నాకు టీం తెలియదు కానీ, బట్ ద వే ఈజ్ ఆర్గనైజ్ లాస్ట్ 3 months ఎలక్షన్ ముందు బాగా చేసుకుంటూ వచ్చారు. దానివల్లే వచ్చింది ఇక్కడ అధికారం. వచ్చిన తర్వాత కూడా అందరినీ కలుపుకెళ్ళటం అది చేస్తున్నాడు. కాకపోతే ఈ 6 నెలలు ఎలక్షన్ కోడ్ మళ్ళీ సెంటర్ ఇవన్నీ వచ్చిన దాని మూలాన వచ్చిన పరిపాలనలో అతని మార్గం ఇంకా కనపడలేదు. ఓకే. పర్టికులర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్, ఆయనకి మైండ్లో కొన్ని ఉండొచ్చు, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రామిస్ చేసి ఉన్నాయి. లేడీస్కి బస్ ప్రయాణం ఉచితం అన్నారు, లేకపోతే రైతు పెన్షన్స్ అన్నారు, రైతు బంధు పథకం అన్నారు. ఈ ఇంప్లిమెంటేషన్లో ఎంత బాగా సక్సెస్ అవుతారనేది ఇంకా మార్కు పడలేదు. ముందు ఎలక్టరేట్ని నమ్మించడం వరకు చేయగలిగారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పరిపాలనలో కూడా మార్పు కనిపించాలి. మార్పు కనిపించకపోవడానికి ఇప్పటివరకు ఏంటంటే ఎలక్షన్స్ ఇప్పటి నుంచి ఇక చూడాలి నెక్స్ట్ 6 months హౌ విల్ పెర్ఫార్మ్. బాగా చేస్తాడని అనుకుంటున్నా, ఎబిలిటీ ఉంది. బట్ అందరూ సహకరించాలి. క్యాబినెట్ మంత్రులు, అటు కేంద్రం అపోజిషన్ పార్టీ ఉంది, బీజేపీ, వాళ్ళు ఎంతో సహకరిస్తారు. వనరులు కావాలి కదా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ పెంచుకోవాలి. శ్రీరావు గారుగా మీకు, హనుమంతరావు గారు అన్నయ్య గారికి, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ రాజకీయం అనేది అంటే సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల పట్ల అవగాహన, ఆ ప్రయాణం కూడా జరిగింది. ఇప్పుడు మీ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మహేష్ బాబు గారికి అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందండి? సైలెంట్ అబ్జర్వ్ చేస్తాడు కానీ ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా ఇంటర్నల్ డిస్కషన్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటారు. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందంటారా? ఎప్పుడూ చెప్పాడు. రేవంత్ మాట్లాడే మాటలు చూస్తుంటే అప్పుడు ఎలక్షన్ ముందు ఇది చూస్తుంటే కాంగ్రెస్ వచ్చేట్టుంది బాబాయ్ అన్నాడు. ఎలక్షన్ ముందే రేవంత్ ఏదో ఆ రోజు ఏదో టీవీలో మాట్లాడుతుంటే చూస్తా ఇద్దరు ఆ రోజు అన్నాడు. ఎలక్షన్ స్పీచెస్ ఉంటాయి కదా, అవును, స్పీచెస్ వినే దాన్ని బట్టి చాలా దగ్గరగా అంచనాలు వేస్తున్నట్టే కదా, అంటే వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఏమని చెప్తాం. థ్యాంక్ యూ శశిగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.